నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. మరలా 5 ఏళ్లు ఇవే సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మళ్లీ గెలిపించాలి. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసమే జగన్ సంక్షేమ పథకాలు రూపకల్పన చేసి అమలు చేస్తున్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అని అనధికార వార్త రావడంతో బాణాసంచా కాల్చి బొలిశెట్టిచే కేక్ కటింగ్ చేయించి సంబరాలు చేసుకున్న జన సైనికులు. బీవీఆర్ కళా కేంద్రంచే పురస్కారాలు అందుకున్న గురజాడ ఆనంద్, కొల్లి రమావతి, పంతం శిరీషలు. పాల్గొన్న ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్. తమ జీతాలను పెంచాలంటూ ఎంఈఓ ఆఫీసుల వద్ద ధర్నా చేసిన సిఐటియు అనుబంధ ఎండిఎం వర్కర్స్. గతంలో 3 పర్యాయాలు సీఎంగా చేసినప్పుడు సంక్షేమ పథకాలు అరకొరగా ఇస్తూ రిక్తహస్తాలు చూపిన చంద్రబాబు ఇప్పుడు ఎన్నుకుంటే ఇచ్చేస్తాడన్న నమ్మకం ఒక్కరికి లేదు అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ఆదివారం రాత్రి ఆయన రూరల్ మండలం కొండ్రుప్రోలులో సకల జనుల సమ్మేళన పాదయాత్రను మంత్రి కొట్టు సత్యనారాయణ నిర్వహించారు. గత ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీను అమలు చేసిన జగన్మోహన్ రెడ్డిని నమ్ముతారా, తన పాలనలో సంక్షేమ పథకాలను ఇవ్వని చంద్రబాబును నమ్ముతారా అని ప్రశ్నించారు. ఇప్పుడున్న సంక్షేమ పథకాలు మళ్ళీ 5 ఏళ్లు నేరుగా ఎప్పటిలా మన ఇంటికి రావాలని కోరుకుంటే రాబోయే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని గెలిపించాలని మంత్రి కేఎస్ఎన్ కోరారు. కొట్టి విషయాలు మాట్లాడుతూ ఇప్పటి వరకు మీకోసం 140 సార్లు బటన్లు నొక్కిన జగన్కు కృతజ్ఞతగా రాబోయే ఎన్నికలలో 2 బటన్లు జగన్కు నొక్కి కృతజ్ఞత చూపించుకోవాలన్నారు. టీడీపీ హయాంలో నిర్మించిన అండర్ గ్రౌండ్ తోరలు మాత్రమే వేసి కోట్లాది రూపాయలు నొక్కేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పడి సంపత్ కుమార్, ఎంపీపీ శేషులత, సర్పంచులు ఆర్ లక్ష్మణరావు, దండే కనకబాబు, ఎంపీటీసీ మార్లపూడి సుబ్బారావు, సొసైటీ చైర్మన్లు గుమ్మాల తాతారావు, వెలిశెట్టి నరేంద్ర కుమార్, మండల వైసీపీ అధ్యక్షులు జడ్డు హరిబాబు, మండల మహిళా అధ్యక్షురాలు నూనె రాధాకృష్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు. ఎక్కడండి అసలు దగ్గర బాగా పెట్టండి చూడాలి. ఒకసారి ఇలా చూడ ఇలా చూడు ఇలా పైకి జగన్ అన్న చెప్పండి ఎక్కడికి వెళ్ళా సార్. మండల పార్టీ అధ్యక్షులు గణపతి గారు ఎలా ఉండాలి వెంకటేశ్వర గారు మాట్లాడుతున్నారు. 5 కోట్లు మన గ్రామ సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని, అలాగే మన ప్రీతమ నేత మనందరి గుండెల్లో కూడా స్థానం సంపాదించుకున్న మనందరూ మర్చిపోలేని మహానేత దివంగత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహావిష్కరణ ఎంతో ఆనందంగా చేసుకోవడం జరిగింది. మీరందరూ కూడా ఆలోచన చేయండి. మనం 57 నెలల పరిపాలన పూర్తి చేసుకున్నాం.
ఇంకా 3 నెలల్లో 2.5 నెలల్లో ఎలక్షన్లు జరగబోతా ఉన్నాయి. ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 57 నెలల్లో దగ్గర 27 నెలలు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తుంది. అటువంటి గడ్డు పరిస్థితుల్లో మహానుభావుడు దేవుడి బిడ్డ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఎంత పరితపించి ప్రజల ప్రాణాన్ని నిలబెట్టాడో ఒకసారి అందరూ కూడా గుర్తు తెచ్చుకోండి. అటువంటి మహానుభావుడు ఈ 57 నెలలు పూర్తి చేసుకున్న తర్వాత 2 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు ఇంకా జరగబోతున్నాయని ఇప్పుడు దిగారు హైదరాబాద్ నుంచి నాయకులు. 5 సంవత్సరాలు మనల్ని చెప్పిన మాట చెప్పకుండా అబద్ధాలు చెప్పుకుంటూ అనేక హామీలు ఇచ్చాడు. ఒక్క హామీ అయినా అమలు చేసే ప్రయత్నం చేశాడు. మీరు ఆలోచన చేయండి. డ్వాక్రా రుణాలు రద్దు చేస్తాడు, బంగారం బ్యాంకుల్లో తాకట్టు పెట్టింది ఇడిపించేసి బంగారం పట్టుకొచ్చి ఇస్తా అన్నాడు, వ్యవసాయ రుణాలన్నీ రద్దు చేస్తా అన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఉద్యోగం వచ్చే వరకు 3 నెలలకి 2,000 నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇస్తానన్నాడు, ఇళ్ళ స్థలాలు అన్నాడు, పెన్షన్ కూడా ఆ ఇచ్చే 1000 రూపాయల పెన్షను అక్కడున్న తెలుగుదేశం నాయకుడి ఇంటికి వెళ్తే పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూర్చుంటే వస్తే వచ్చినట్టు లేకపోతే రేపు రా అని చెప్పేస్తే పాపం ఆ వయసు మీద పడిన వృద్ధులు వితంతువులు అలాగే తిరుగుతూ ఉండేవాడు పరిస్థితి. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని నవరత్నాల పేరుతోటి 9 హామీలు ఇస్తే గడిచిన ఎన్నికలు 2019లో ఈ ఎలక్షన్ హామీలన్నీ జగన్మోహన్ రెడ్డి అమలు చేయడానికి ఇది సాధ్యపడే కాదు, కేవలం ఏదంటే మీరు ఓట్లు వేయించుకోవడం కోసం మాయమాటలు చెప్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరో తీర్చలేని సమస్యలు ఈ నవరత్నాలు అన్నాయి మనం పూర్తి చేయాలంటే మన రాష్ట్రానికి వచ్చే ఆదాయం సరిపోదు, దేశం యొక్క ఆదాయం కూడా సరిపోదని చెప్పాడు చంద్రబాబు నాయుడు ఏంటి, పవన్ కళ్యాణ్ ఏంటి. మరి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మనకు ఓటు వేయకపోయినా సరే పేదవాడు వాళ్ళకి ఏమి తినడానికి ఇబ్బందిగా ఉండే పరిస్థితి ఉందంటే పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా వాళ్ళ పథకాలన్నీ కూడా వాలంటీర్లు రాసిస్తే వెరిఫై చేసుకుని చెక్ చేసుకుని ఇచ్చేస్తున్నారు. ఇవాళ కొండ్రపల్లి గ్రామంలో ఎంతమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం, ఎంతమందికి ఇల్లు కట్టుకోవడానికి అవకాశాలు ఇచ్చాం. ఇప్పుడే గంగారావు చెప్తున్నాడు ఇంకా ఒక 20 మంది దాకా ఉన్నారు సార్, మన పాత లేఅవుట్లో స్థలాలు మిగిలినాయి, అవి మిగతా వాళ్ళు అందరూ కూడా ఇచ్చేస్తే బాగుంటుంది, అందరికి ఇచ్చేస్తాడు అనిపించుకుంటాం, మా అందరికి మనం మంచి చేసిన వాళ్ళు అవుతామని చెప్తున్నారు. మరి ఇటువంటి ఆలోచన ఏ రోజైనా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళు ఎంతసేపు నాకేం వస్తుంది, నేను ఈ పని ఈ శాంక్షన్ చేస్తే నాకేం వస్తుంది. 3.5 సంవత్సరాల క్రితం మీరు కూర్చున్న ప్రాంతం ఎలా ఉండేది? ఈ కొంచెం ఈ షెడ్కి ఈ వెనకాలకు వెళ్ళిన తర్వాత మనిషి కూడా వెళ్ళే పరిస్థితి కాదు, ముక్కు మూసుకుని వెళ్ళేవారు, అవునా? మరి ఈ గ్రామస్తులందరూ అక్కడ మనం ఇక్కడ ఏదైతే మన ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ కొట్ట సత్యనారాయణ గారు ఆదేశాల మేరకు మన ఊరు గ్రామం బాగు చేయించుకోవాలని మరి రోడ్లు అలాగే డ్రైన్లు అవన్నీ మరెన్నో కార్యక్రమాలు ఈ గ్రామానికి శాంక్షన్ చేయడం, మరి ఇక్కడికి వచ్చి మరి ఈ గ్రామ పరిస్థితులన్నీ తెలుసుకుని ఎన్నో మెయిన్ రోడ్లన్నీ కూడా మరి అప్పటికప్పుడే శాంక్షన్ చేసి రోడ్లు వేయడం కూడా జరిగింది. మరి ఈ రోడ్డు ఇంత సుందరంగా ఉండి పక్కనే ఇంత మంచి సచివాలయం బిల్డింగ్ ఉండి మీ యొక్క సమస్యలన్నీ మరి తీర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు గ్రామాల్లో మరి ఆర్బీకే రైతు భరోసా కేంద్రము, అలాగే సచివాలయము, అలాగే మరి మిల్క్ సెంటర్లు, అలాగే ఎన్నో కార్యక్రమాలన్నీ మరి ఇక్కడే జరిగేలాగా, ఇక్కడ పరిష్కారం అన్నీ ఇక్కడే జరిగేలాగా మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ ఇక్కడ చేశారు. మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అన్నారు, ఆయన
126 బటన్లు నొక్కారు. ఇప్పటి వరకు మీ అందరికీ మీ చేతిలో పెట్టి మీ అందరికీ మంచి చేసేలాగా మీ చేతుల్లోనే మరి ఇంటి పెత్తనం అంతా మీ చేతుల్లోనే పెట్టి మీరు కుటుంబాన్ని నడిపేలాగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మీ చేతుల్లో చేశారని ఏ కార్యక్రమం అయినా కానీ మనం బాధ్యతగా తీసుకుని మరిన్ని బటన్లు నొక్కాలి అయినా అని చెప్పి మీరు కేవలం 2 బటన్లు రానున్న ఎలక్షన్లో మరి ఎంపీ సీటుకు ఒక బటన్ వస్తుంది, అలాగే ఎమ్మెల్యే సీటుకి ఒక బటన్ వస్తుంది. మళ్ళీ మనం తాడేపల్లిగూడెంలో కొట్టి సత్యనారాయణ గారిని గెలిపించుకుంటే మరిన్ని బటన్లు నొక్కే కార్యక్రమాలు ఉంటాయి. మీరు కూడా ఆలోచించండి. పొరపాటున మనం తెలియక వేరే బటన్ నొక్కితే మన జీవితాలు మళ్ళీ వెనక్కి కిందకి వెళ్ళిపోతాయి. రామరాజ్యంలాగా మరి మన నియోజకవర్గాన్ని ఎంతగానో మరి భక్తి పారవసంగా నడిపిస్తున్నటువంటి మన కొట్టి సత్యనారాయణ గారికి మరి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మనం నిన్న చూసామండి, మరి మీటింగ్ లో సముద్రమా అది మనుషుల జరమా అన్నట్టుంది. అటువంటి మరి ఆ నాయకుడు, ఒక్క నాయకుడు అంతమంది గుండెల్లో ఉన్నాడు అంటే మరి ఆయన చేసిన పనులు మీరందరూ లబ్ధి పొందుకున్న వాళ్ళని నేను అనుకుంటున్నాను. ఏ ఒక్కరైనా లబ్ధి పొందుకోకపోతే మన మినిస్టర్ గారు మన ఊరు మన ఇంటికి వచ్చారు, మీ మధ్యలో ఉన్నారు. ఎవరికి ఏదైనా అవసరమైతే మీ అందరి సకల జనుల సమ్మేళనం జనుల మధ్యలోకి మినిస్టర్ గారు వచ్చారు. ఈ రోజున ఆయన ఉప ముఖ్యమంత్రి, అది ఎక్కడో విజయవాడలోనో హైదరాబాద్ లోనో ఉండాల్సిన మినిస్టర్లో మన మధ్యలో ఉన్నారు అంటే మనం చాలా అదృష్టవంతులు అండి. ఇది వరకు ఒక కాగితం ఏదైనా సంతకం ఎంఆర్ఓ గారు సంతకం కావాలంటే తాడేపల్లిగూడెం చుట్టూ 100 సార్లు తిరగాల్సిన రోజులు. ఒక రేషన్ కార్డు కావాలంటే తాడేపల్లిగూడెం చుట్టూ, ఏదైనా ఒక ఆపరేషన్ చేయించుకోవాలంటే తాడేపల్లిగూడెం చుట్టూ తిరగడమే కానీ చెప్పులు అరిగిపోతమే కానీ ఆ పనులు జరిగాయే కాదు. అలాంటిది ఈ రోజున వాలంటరీ వ్యవస్థ తలుపు తట్టి మీ కుటుంబంలో ఏదైతే బలహీనలుగా ఉన్నారో ఏది కావాలి అని మన ఇంటికి వచ్చి దేవుడు కరుణించినట్లుగా ఈ పరిపాలన జరుగుతుంది అంటే మీరందరూ ఒకసారి ఈ వైపు ఒకసారి ఆలోచన చేయండి. మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు దేవాలయ శాఖ మంత్రి గౌరవ మరి తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరి కొట్టి సత్యనారాయణ గారు అనగానే మేము రాజశేఖర రెడ్డి గారి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీలో మరి జిఎస్ రావు గారు జిల్లా ప్రెసిడెంట్గా ఉండగా కొట్టి సత్యనారాయణ గారు వీళ్ళంతా కలిసి మరి అప్పటికే ఎమ్మెల్యే అయి ఉన్నారు. మరి అప్పటి నుంచి కూడా ఈ నియోజకవర్గంలో మరి పట్టుదల విక్రమార్కుల్లాగా మీ అందరి క్షేమాల గురించి మీ అందరి బాగుబాగుల గురించి మరి ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా వచ్చారంటే మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఒక మంత్రితో ఈ జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలో ఏ పనైనా సరే ఒక సామాన్యులు మంత్రి దగ్గరికి వెళ్ళాలంటే చిన్న విషయం కాదు. మీకు మంత్రి పదవి అంటే మీకు ఎమ్మెల్యే గారు లోకల్ కాబట్టి మీకు తెలియదు. ఒక మంత్రి గారి నుంచి తాడేపల్లి వెళ్ళి అక్కడ పట్టుకుని పడగాపులాడే మీకు అందుబాటులో అన్నీ కూడా మరి మంత్రి గారు మరి కుమారుడు విశాల్ గారు అలాగే మన మూపుడి సంపత్ గారు మా ఊరు ఆయన అత్తారు మరి మాకు బాగా ఆప్తులు. మా నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఓసీలకే మేము ఏఎంసీ చైర్మన్ ఇచ్చాం. బడుగు బలహీన వర్గ కుటుంబాల మేలు కోసమే సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పేర్కొన్నారు. సోమవారం భీమడోలు మండలం పోల హైస్కూల్ ఆవరణలో ఆసరా 4వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. పోల్ల, ఎంఎంపురం, కోడూరుపాడు, దిద్దేపూడి, కొర్రెలగూడెం గ్రామాలకు చెందిన డోక్రా సంఘాల లబ్ధిదారులకు రుణమాఫీ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాసరావు, మండల వైసీపీ అధ్యక్షులు రావిపాటి సత్య శ్రీనివాస్, ఎంపీపీ కొనుమాల రామయ్య, జడ్పీటీసీ తుమ్మగుంట భవానీ రంగ, సర్పంచ్ దాయం సుజాత ప్రసాద్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. స్వాగతం. ప్రియతమ నాయకులు గౌరవ విడత ఆసరా సంబరాలకు ఇచ్చేస్తున్నారు. వేదిక మీద రావాల్సిగా కోరుచున్నాం. అలాగే గ్రామ సర్పంచ్ గారైన దాయం పురేలగూడెం సర్పంచ్ గారు వేదిక మీద రావాల్సిగా కోరుచున్నాం. అలాగే ఇక్కడ కొన్ని నిట్ అని ఒక క్యాంపస్ ఉంది. నేషనల్ టెక్నాలజీ ఈరోజు వృద్ధులకి వితంతువులకి మొన్న జన్మదిన 5వ తారీఖు లెక్క మనం మర్చిపోయిన 2వ తారీఖు లెక్క డబ్బులు తీసుకొచ్చాడు. డబ్బులు పారదర్శకతకు పెద్దపేట వేశాడు. మీ పేరు అప్లోడ్ చేస్తా మీరు ముఖ్యమంత్రి గారు
ఆ రోజున ఒక హామీ ఇచ్చాడు. అందులో భాగంగా ఈ రోజు మన అకౌంట్లోకి వస్తున్నాయంటే అందులో ఒక్కసారి ఒక్క బటన్ నొక్కి విద్యార్థికి కూడా ప్రతి పెద్ద పెద్ద సంస్థల నుంచి సీట్లు డాక్టర్ సీట్లు వస్తూ ఉంటాయి. పోటీ పరీక్షలు తగ్గితే కొన్ని కోట్ల మంది దయచేసి ఆ గ్రామంలో వచ్చి అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. మండలంలో 12,60,82 మంది సభ్యులకి మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆశ్రయ గారి చేతుల మీదుగా అందుకోవడం జరుగుతుంది. చూడండి చంద్రబాబు నాయుడు రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ చేయలేదు, 0 వడ్డీ వల్ల 10,000 చెక్ ఇచ్చాడు. మనం కడతాం అనేసి డిఫాల్ట్ అయ్యాం, బ్యాంకులకి ఎన్పిఎల్ కింద వార్చుల కింద అయిపోయాం. బ్యాంకు లోన్ కోసం వెళ్తే కనీసం గుమ్మం తొక్కడానికి కూడా మనకి అవకాశం బ్యాంక్ మేనేజర్ ఇచ్చేవారు కదా. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు, మీరు బ్యాంకులకు డిఫాల్ట్ అవ్వద్దు, బ్యాంకులకు తిరిగి కట్టేయండి డబ్బులు, మీరు ఎంత డబ్బులు తిరిగి కడతారో అంత డబ్బులు తిరిగి నేను ప్రభుత్వం నుంచి మీ అకౌంట్లో జమ చేస్తానని చెప్పాడు. ఈరోజు సుమారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ఈ పథకానికి ముఖ్యమంత్రి గారు సంవత్సరానికి పెట్టే ఖర్చులు తెలుసామా మీకు? 6,500 కోట్ల రూపాయలు కేవలం ఆసరా పథకానికి ముఖ్యమంత్రి గారు డబ్బులు జమ చేస్తా ఉన్నాడు. అంటే 4 సంవత్సరాలు చూసుకుంటే సుమారు 26,000 కోట్ల రూపాయలు ఒక్క డ్వాక్రా పథకానికి ముఖ్యమంత్రి గారు ఈ పథకం రుణమాఫీ నిమిత్తం మీ అందరికీ, మీ కుటుంబాలకి, మీ అవసరాలు తీర్చడం కోసం, మీ ఆర్థిక ఇబ్బందులు తొలగించడం కోసం ముఖ్యమంత్రి ఈ డబ్బులు డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి మీ అకౌంట్లో జమ చేయడం జరిగింది. అలాగే 0 వడ్డీ. మరి రేపొద్దున 15వ తారీఖు నుంచి, రేపు వచ్చే నెల 15వ తారీఖు నుంచి ఇంకొక ఆఖరి వాయిదా, ఆఖరి చెల్లింపు ప్రభుత్వం నుంచి రావాల్సింది ఒక్కొక్కటి ఉంది. అది చేయూత పథకం. ఏది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ 45-60 మధ్యలో ఉన్న మహిళలకి నేను వచ్చిన తర్వాత 4 దఫాలుగా 17,500 చొప్పున 75,000 ఇస్తానని చెప్పి ఇతర హామీ ఇచ్చాడు. అందులో కొంతమంది 4 విడతలు రావచ్చు, కొంతమంది 3 రావచ్చు, కొంతమంది ఫస్ట్ కూడా వచ్చేవాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే అది వయసును బట్టి వచ్చే పథకం కాబట్టి మొన్న 40 సంవత్సరాలు నిండితే కొత్తగా కూడా పథకంలో అర్హులైన ఉంటారు. సుమారు దాని విలువ సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి ఖర్చు. అలాంటిది 4 సంవత్సరాల నుంచి సుమారు 20,000 కోట్ల రూపాయలు కేవలం పథకం నిమిత్తం ముఖ్యమంత్రి గారు చేయూత పథకం నిమిత్తం మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఈ రోజు ఇచ్చిన మొన్న 24 ఇచ్చిన 60,000 కోట్లు, రేపు 26 ఇవ్వబోయేటువంటి 5,000 కోట్లు. ఇది కాక మరి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక గొప్ప హామీ, ఈ రోజు పూర్తిగా అమలైన హామీ పెన్షన్ కానుక. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలనలో కేవలం 1,000 రూపాయలు నెలకి పెన్షన్, పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి దగ్గరికి వెళ్ళి నుంచుని 2 రోజులు 3 రోజులు లైన్లో నుంచుని ఏలుముద్ర పడకపోతే ఇంకో 2 రోజులు పైకి రమ్మని చెప్పేటువంటి గత పరిపాలనకి ఈరోజు 1వ తారీఖు ఉదయం 5 గంటలకల్లా మన ఇంటికి వచ్చి మన డోర్ తట్టి చక్కగా గుడ్ మార్నింగ్ చెప్పి మనతో ఏలుముద్ర లేదా ఫోటోలు లేదా కన్నుముద్ర తీసుకుని ఈ రోజున 3,000 రూపాయల పెన్షన్ మన చేతుల్లో పెడుతున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ ద్వారా వచ్చే మంచి ఏదో ఒక్కసారి మీరందరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. మండలంలోని కడియద్ద గ్రామంలో ఆదివారం సాయంత్రం 3వ రోజు జనసేన పల్లెపోరు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్కు జనసేన కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పల్లెపోరు కార్యక్రమం జరుగుతుండగా జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాసులను ప్రకటించనున్నారని తేలడంతో గ్రామంలో బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు. బొలిశెట్టి శ్రీనివాస్తో కేక్ కటింగ్ చేయించి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మండల జనసేన అధ్యక్షుడు అడపా ప్రసాద్, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు సూచనప్రాయంగా నన్ను తెలియజేయడం జరిగింది. ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇచ్చే విధంగా మీ అందరి సహకారంతో ఈ గ్రామాల అభివృద్ధిని చేసి శక్తి నిమ్మని మహాశివుని నేను కోరుకుంటా ఉన్నా. పరిపాలన మన ప్రభుత్వం రాబోతా ఉంది. ఈ పల్లెలు మనం ఖచ్చితంగా డెవలప్ చేద్దాం. అన్న ఎన్టీఆర్ దయ వల్ల ఈ ప్రాంతానికి ఆ రోజు ఫ్రీగా కరెంట్ ఇస్తే, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల కౌలు రైతు ధైర్యం చెప్పిన వీళ్ళిద్దరు కాంబినేషన్ లో, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కాంబినేషన్ లో
ఈ గ్రామాలన్నీ పట్టుబొమ్మల్లా తయారు చేయాల్సిన అవసరం ఉంది. గ్రామాల నిర్లక్ష్యంతో ఇవాళ రైతులు ఆదుకునే పరిస్థితి లేదు. ధాన్యం పండితే ఎక్కడ తోలాలో తెలీదు, ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలీదు. మధ్యలో కమిషన్దారు లేకపోతే ఈ వ్యవస్థ ఎప్పుడో పాడైపోను. ఎందుకంటే వాళ్ళు ఎంతో మంది ధైర్యం చెప్పి 10 రూపాయలు తీసుకున్న వాళ్ళగా పెట్టుబడులు పెట్టి ఈ రోజు ఇక్కడ దాకా ఈ వ్యవస్థ నడిపిస్తా ఉన్నారు. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని మన గద్దె దింపే సమయం ఆసన్నమైంది. మనం గద్దె దింపాలంటే మనకున్న ఓటు హక్కును వినియోగించుకోవాలి. మీరు బెదిరిస్తా ఉన్నారు జన సైనికుల్ని. 4 సంవత్సరాల్లో జన సైనికులు అండగా నేనున్నాను. వీర మహిళలకి అదేవిధంగా నేను తెలుగుదేశం పార్టీలో మున్సిపల్ చైర్మన్ చేసిన అవినాభావ సంబంధాలతో ఆ రోజు నుంచి ఆ క్యాడర్ నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళతో అన్నదమ్ముల సంబంధం నేను మెయింటైన్ చేశాను తప్ప ఈ రోజు వరకు నేను ఎక్కడ ఎవరు విమర్శించలేదు. అది మీరు కూడా చూసుకోండి కావాలంటే. ఈ రోజు అదే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఈ సీటుని 50,000 మెజార్టీతో గెలిపించాలని ఈ రోజు మీరు చూపించిన ప్రేమ, అభిమానం నన్ను ఇంకా మీకు రుణగ్రస్తం చేసింది. మీకు రుణం చేసిన అవకాశం ఒక ఇంట్లో వ్యక్తిని కూడా మీరు ఎంతగా ప్రేమించరు. నన్ను ప్రేమించే, నన్ను ఎంతగా మీకు అభిమానంతో హారతలు పట్టి నడిపించిన ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళలకి, తెలుగుదేశం కార్యకర్తలకు, తెలుగుదేశం పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక తెలియజేసుకుంటూ మీరందరూ కూడా రాబోయే ఎలక్షన్స్ లో జనసేన తెలుగుదేశం పార్టీల యొక్క అభ్యర్థిగా నాకు మ్యాండేట్ ప్రకటించారు కాబట్టి ఖచ్చితంగా మీరందరూ గెలిపించాలి. మీరు ఓటు అయ్యింది డెవలప్ చేసి బాధ్యత నేను తీసుకుంటా. ఆకలి తప్పులు లేని ఇల్లు నేను చూసుకుంటా. ఎవరైతే ఇబ్బందులు పడతారో వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకునై ఉంటానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ఆదివారం రాత్రి స్థానిక బీవీఆర్ కళాకేంద్రంలో జరిగిన నెలవారీ సాంస్కృతిక కార్యక్రమంలో గురజాడ ఆనంద్ కుమార్కు గౌరవ సేవా పురస్కారం, కొల్లి రమావతికి సాహితీరత్న పురస్కారం, పంతం శిరీష్కు నాట్యరత్న పురస్కారాలతో సత్కరించారు. బీవీఆర్ కళాకేంద్రంలో అధ్యక్షులు బొద్దాల వెంకటరామారావు అధ్యక్షతన ఆయన నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యనిర్వాహక అధ్యక్షులు ఎన్వి రమణారావు సభ ప్రారంభించగా సభా సంచాలకులుగా సహాయ కార్యదర్శి పిటి వెంకన్నలు వ్యవహరించారు. అతిథులుగా ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అధ్యక్షులు ఎతగొడ తాతాజీ, లయన్స్ జిల్లా గవర్నర్ గట్టి మాణిక్యాలరావు, అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్,
పట్టణ మాజీ వైస్ చైర్మన్ గమని సుబ్బారావు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గున్నేశ్వరరావు, రిటైర్డ్ డిఈఓ పార్థసారథి, వ్యాపారవేత్త నర్సే సోమేశ్వరరావు, లయన్స్ జోన్ చైర్మన్ పేర్చర్ల మురళీకృష్ణరాజు, సొసైటీ మాజీ అధ్యక్షులు కర్రి సీతారామయ్య, కళా పోషకులు కర్రి ప్రభాకర్ బాలాజీ, ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు, దాసరి అప్పన్న, కిలపర్తి వెంకట్రావు, నల్లమిల్లి గాంధీరెడ్డి, దోలం నాగరాజు, హైకోర్టు న్యాయమూర్తి ఎలిశెట్టి సోమరాజు తదితరుల చేతుల మీదుగా గౌరవ పురస్కారాలు జరిగాయి. దాతల సహకారంతో ఆర్థిక సంస్కార గ్రహీతలకు 51,000 రూపాయలు అందించారు. బీవేర్ కళాకేంద్రం గాయకులు తమ మధురమైన పాటలతో అలరించారు. అంబికా డ్యాన్స్ అకాడమీ పంతం శిరీష శిష్య బృందం తమ నృత్యాలతో అలరించారు. శ్రీ గురజాడ ఆనంద కుమార్ చదువులకు ఆర్థిక సహకారం 2001 నన్ను ఇలా సత్కరించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను రాజకీయంగా శ్రీ మేడపాటి తెల్లారెడ్డి గారు, ఈ నాన్నయ్య గారు ద్వారా గురువు గారులుగా నేను భావించి నేను రాజకీయంగా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఎదిగాను. అదేవిధంగా సాహిత్యము అంటేనే నాకు తెలియని రంగము అయినా సరే నా మీద నేను చిన్న కవిత్రిని అయినా సరే నా మీద నన్ను ఈరోజు అంతర్జాతీయ కన్వీనర్గా ఆంధ్రప్రదేశ్లో 26 రాష్ట్రాలు, తెలంగాణలో 33 రాష్ట్రాల్లో, అంతర్జాతీయంగా సింగపూర్, మలేషియా, కువైట్, ఖత్తర్, అనేక అమెరికా దేశాల్లో కూడా కమిటీ వేసి అన్నింటినీ కూడా అంతర్జాతీయ సమన్వయకర్తగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలను నిర్వహించడంలో ప్రోత్సాహం ఇచ్చి నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది మా సార్ కత్తిమన ప్రతాప్ గారు. ఆయనకి జీవితాంతం నేను రుణపడి ఉంటాను. ఏమాత్రం కూడా లాభాపేక్ష లేకుండా సాహిత్య రంగంలోనే నిత్యం కూడా సాహిత్య రంగానికే మనం ప్రోత్సహించాలి. అందరు కళాకారులు సాహిత్యం సంస్కృతుల్లో కూడా అందరు కళాకారులు ప్రోత్సహించాలని ఒక బుద్ధల రామారావు గారు నాకు తెలిసిన చిన్నప్పటి నుంచి ఎలాగైతే కష్టపడుతున్నారో ఆయన కూడా కత్తిపడ కూడా నిరంతరము కళారంగాన్ని అభివృద్ధి చేయడానికే నిరంతరము కష్టపడతా ఉంటారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం స్థానిక ఎంఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కన్నెల్లి సోమరాజు, ఎస్ రంగారావులు మాట్లాడుతూ పాదయాత్ర సందర్భంగా మిడ్-డే మీల్స్ కార్మికులకు జగన్ ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కె కుమారి, దుర్గాదేవి, వెంకమ్మ, సత్యవతి, కనకదుర్గ, కవిత తదితరులు పాల్గొన్నారు. ఏపీ మధ్యాహ్న భోజన పథక కార్మికులు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుల్లో భాగంగా అన్ని మండల కేంద్రాల్లో ఎంఈఓ ఆఫీస్ వద్ద ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా మధ్యాహ్న భోజన కార్మికులకి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలప్పుడు వాగ్దానం ఇచ్చారు. మధ్యాహ్న భోజన కార్మికులకి నేను వచ్చిన వెంటనే 10,000 రూపాయలు వేతనం పెంచుతానని కూడా హామీ ఇచ్చారు. ఆ హామీని ఖచ్చితంగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇప్పటికి 5 సంవత్సరాలు పూర్తవుతుంది, ఇంకా 2 మాసాల్లో. మరి ఇప్పటికి కూడా ఇచ్చిన హామీని అమలు చేయకుండా ఉండడం అనేది ఎంతవరకు సమంజసం అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున ధరలు పెరిగిపోయినాయి. ఈ రోజున వాళ్ళు అప్పులు చేసి తన పుస్తకాలను కూడా తాకట్టు పెట్టి పిల్లలకి వండి పెట్టే పరిస్థితి కనబడుతుంది. మరి తక్షణమే ఈ ధరలకు అనుకూలంగా వేతనాలు పెంచాలి. పని ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా వాళ్ళ జీతాల పరిస్థితి, వాళ్ళ వేతనాల పరిస్థితి ఉంది. మరి ఈ రోజున మరలా ఎన్నికలకి మరలా జగన్మోహన్ రెడ్డి గారు మరలా సిద్ధమవుతున్నారు. ఆయన గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో హామీని అమలు చేయమని మేము అడుగుతున్నాం. మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజున వాళ్ళకి 10,000 రూపాయలు మధ్యాహ్నం కార్మికులకి వేతనం ఇస్తామన్నారు. ఈ రోజున వాళ్ళ వేతనాలు చూస్తే చాలా దారుణమైనటువంటి వేతనాలు, అసలే పని సాకరీకి తగ్గటువంటి వేతనాలు కూడా లేనటువంటి పరిస్థితి. ఈ రోజున వాళ్ళకి కనీస గుర్తింపు కార్డులు లేవు. లేకపోతే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల నుంచి బెదిరింపులు, రాజకీయ వేధింపులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. టీచర్లు కూడా వారిని వేధింపులకు గురి చేస్తున్నట్టు మనకి వస్తున్నటువంటి సమాచారం కూడా. అందుకనే ఈ రోజున మధ్యాహ్నం భోజన కార్మికులు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలను తక్షణమే పరిష్కరించమనేసి ఈ రోజున ఈ ఎంఈఓ కార్యాలయం దగ్గర ధర్నా అనేది నిర్వహిస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. ఎప్పటికైనా సరే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలనేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.
అయితే మాకు వంటలు అయితే ఇచ్చారు, గోరుముద్ద పెట్టమని ఇచ్చారు కానండి అందులో ఏం పెట్టాలని ప్రతి ఒక్కరోజు అదే వేయాలని ఏ రోజు ఏ మినిమం ఇచ్చారు ఆ మినిమం వేయమంటున్నారు. రెండోది అయితే ఊరుకోవట్లేదు. అవి కొనాలంటే ఆకాశాన్ని అంటేస్తున్నాయి, మేము కొనలేకపోతున్నాం. అవి కొనాలంటే డబ్బులు ముందర మాకు వెయ్యాలి కదండి. అసలు వేసే డబ్బులు కూడా వేయట్లేదు. ఇంకా మాకు జీతాలు ఏం పెంచుతారు, మినిమం పెంచుతారు, వంటలకి ఏం పెంచుతారు. గ్యాసే మాకు 1000 రూపాయలు పెడితేనే కానీ గ్యాస్ రాదు, వారం రాదు ఆ గ్యాస్ అండి. ఆ గ్యాస్ కోసం ఎన్ని రోజులు పాటలు పడతాం, ఎన్ని సంవత్సరాలు బట్టి మేము 23 సంవత్సరాలు బట్టి వంట చేస్తున్నామంటే ఈ రోజుకి గవర్నమెంట్ వచ్చి మాకు సప్లై చేయలేదండి. గ్యాస్ని యూనిఫామ్ సప్లై చేయలేదు, ఐరన్ కార్డులే సప్లై చేయలేదు. ఏంటంటే మాకు గవర్నమెంట్ ఇచ్చింది ఎప్పుడు అంటోళ్ళు 3 గంటలు చేసి వెళ్ళిపోతున్నారన్న పాటలో ఉంది. కానీ రాజకీయం మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు కానీ మమ్మల్ని మా రాజకీయాల్లోకి తెచ్చిన వాళ్ళు కానీ లేరండి ఎవరు. తాడేపూడెం తహసీల్దార్గా మురళీకృష్ణ సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. కృష్ణా జిల్లా కైకలూరులో ఎంఆర్ఓగా పనిచేస్తున్న ఈయన బదిలీపై తాడేపూడెం వచ్చారు. ఎన్నికల బదిలీల నేపథ్యంలో కృష్ణా జిల్లా నుండి ఈయన తాడేపూడెం వచ్చారు. ఆర్టీసీ బస్సు ప్రయాణికులను సురక్షితంగా గమ్యాలకు చేర్చడమే కాకుండా కొన్ని రోట్లతో ప్రయాణం చేసే ప్రయాణికులకు ప్రతి 15 రోజులకు ఒకసారి లక్కీ డిప్ ద్వారా బహుమతులు అందిస్తున్నారు. అందులో భాగంగా తాడేపూడెం డిపోలో గత నెల 16వ తేదీ నుండి 31వ తేదీ వరకు జంగారెడ్డిగూడెం రూటు, ఆచంట రూటు, భీమవరం వయా గణపురం రూట్లలో ప్రయాణం చేసిన వారికి సోమవారం డిపో మేనేజర్ వైఎస్ఎన్ మూర్తి సమక్షంలో లక్కీ డిప్ తీశారు. ఒక్కొక్క రూట్లో 2 డ్రాలో ఎంపిక చేశారు. తాడేపూడెం జీవి మాల్ వారు సౌజన్యంతో బహుమతులను అందించనున్నారు. ప్రతి 15 రోజులకి ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినటువంటి ప్రయాణికులందరికీ కూడా మరి జంగారెడ్డిగూడెం, ఆచంట, గణపురం, భీమవరం రూట్లో గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈసారి కూడా అలాగే గిఫ్ట్లు గెలుచుకునేటువంటి విజయనగరం చూద్దాము. అందుకంటే ముందు ఇప్పుడు ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ బస్సులో ప్రయాణం పూర్తయిన తర్వాత వారి టికెట్ వెనకాల వారి పేరు, మొబైల్ నెంబర్ రాసి మరి బస్సులోనే ఉన్నటువంటి గిఫ్ట్ బాక్స్లో వేసేస్తే ప్రతి 15 రోజులకి ఒకసారి, అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రయాణం చేసిన వాళ్ళందరికీ కూడా 17వ తారీఖున, అదేవిధంగా 16 నుంచి 31వ తారీఖు వరకు ప్రయాణం చేసిన వారికి 3వ తేదీన డ్రా చేసి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పటిదాకా ఈ గిఫ్ట్ అన్ని కూడా జీవి మాల్ వారి సౌజన్యంతో ఇవ్వడం జరుగుతుంది. పెంటపాడు ఎంఈఓ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన పథక కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రామకృష్ణకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కసిరెడ్డి అచ్చమ్మ, సిరపురపు రంగారావు, చీర్ల పొల్లారెడ్డిలు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర సందర్భంగా జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. దుర్గా, మాధవి, శివరంజని, రామలక్ష్మి, సీత, రాఘవమ్మ, విమల, మమత తదితరులు పాల్గొన్నారు. అధికారంలో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సందర్భంగా ఆయన అధికారంలోకి వస్తే ఏదైతే ఈవేళ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు వాళ్ళకి 10,000 రూపాయలు వేతనం పెంచానని చెప్పి అన్నాడు ఆయన. అయితే ఈరోజు కూడా గౌరవ వేతనం తప్ప వేతనం ఎక్కడ కూడా పెంచినట్టు కనపడతలేదు. ఇవాళకి ఇచ్చేది గౌరవ వేతనం 3,000 రూపాయలు ఇస్తున్నారు. 3,000 రూపాయలు అంటే రోజుకు 100 రూపాయలు కూడా పడలేదు. ఎందుకంటే ఈవేళ పెరుగుతున్న ధరకు అనుగుణంగా ఇవాళ ఛార్జీలు పెంచాలని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఇవాళ కోర్టు కూడా చెప్పింది, సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది, కనీస వేతనాలు జీవో 26,000 రూపాయలు ఉండాలని చెప్పింది. అటువంటిది ఇవాళ రోజుకు 100 రూపాయలకి కూలి చేయడానికి ఏ మనిషి కూడా వచ్చే పరిస్థితి లేదు. వీళ్ళు ఈవేళ అవుద్ది, రేపు అవుద్ది, పర్మనెంట్ అవుద్ది అని చెప్పి ఆశతోటి ఇవాళ పనిచేస్తున్నారు. వాళ్ళు అయితే జీతాలు పెడతాని చెప్పి ఆశించారు. జీతాలు ఈ రోజు వరకు కూడా పెరగలేదు. ప్రభుత్వం కూడా కాలయాపన అయ్యే పరిస్థితి కనపడుతుంది. ప్రభుత్వం టైం కూడా అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లోనే ఇవాళ వీళ్ళకి రావాల్సిన బకాయిలు ఏదైతే ఉన్నాయో, బకాయిల వల్ల గ్యాస్ ఉందా, గ్యాస్ ఇవాళ 1000 రూపాయల నుంచి 200 రూపాయలు అమ్ముతుంది. ఆ గ్యాస్ కూడా వీళ్ళే కొనుక్కోవాలి. గవర్నమెంట్ గ్యాస్ సప్లై చేయాలని చెప్పి అడుగుతున్నాం. గుర్తింపు కోట్లు ఇవ్వాలి. ఇవాళ ధరకు అనుగుణంగా జీతాలు పెంచాలి. ఇవన్నీ కూడా సక్రమంగా చేయకపోతే మాత్రం వీళ్ళు స్కూల్లోని వంటలు చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది. అటువంటి పరిస్థితుల్లోని ఇంటి అద్దులు ఓ పక్క పెరిగింది, కరెంట్ ఛార్జీలు పెరిగింది, ఇవన్నీ తట్టుకోవాలి కష్టమైన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ప్రభుత్వం అప్పటి దీన్ని కోరుతున్నాను. ఉన్న పరిస్థితుల్లోని ఈ రేట్లలోని మేము వండలేకపోతున్నాము. చాలా కాలం నుంచి చేస్తూనే ఉన్నాం. ఈ రోజు పెంచుతారు, ఆ రోజు పెంచుతారు అని అనుకుంటున్నాం, కానీ పెంచట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ముందు ఏమైనా హామీ ఇచ్చారంటే 10,000 చేస్తాం మిడ్ డే మీల్ వాళ్ళకి అన్నారు. 10,000 లేదు, ఏమీ లేదు.
ఏమీ లేకుండా నిత్యావసర వస్తువులు ఈ రకంగా పెరిగితే మేము ఏం వంట చేయగలము? వంట చేయలేము, పెట్టలేము. అయినా ఓపికగా అలా చేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా ఆయనకి జాలి కనికరం లేకుండా ఈ రకంగా ఉంటే మేము చేయలేము. ఇటు పరిస్థితుల్లోని గ్యాస్ కూడా సప్లై చేయాలి, గవర్నమెంట్ సప్లై చేయాలి. గుడ్డు ఎలా సప్లై చేస్తుందో గ్యాస్ కూడా అలాగే సప్లై చేయాలి అని మా డిమాండ్. జీతాలు కూడా పెంచాలి. 10,000 అన్నారు, ఆ రోజే 10,000 ఇస్తామని చెప్పారు. అయినా ఇప్పటి వరకు కూడా ₹1 కూడా పెంచేది లేదు, మా వంక చూసేది లేదు. ఈ రకంగా చేస్తే మేము చేయలేము, పెట్టలేము. మధ్యాహ్న భోజన పథకం కార్మికులు చేస్తున్నటువంటి పోరాటం, నాకు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఉన్న అంశాలన్నీ కూడా ప్రభుత్వానికి తెలియజేసి మీ ఇబ్బందుల్ని తీర్చడం కోసం మండల విద్యాశాఖ పక్షాన ప్రయత్నం చేస్తానని మీ రిప్రజెంటేషన్ని కలెక్టర్ గారి ద్వారా ఎస్పీడీ గారికి పంపించడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ న్యాయబద్ధమైన కోరికలు అంటే అవి ఫలవంతం కావాలని, ఆ ఫలవంతం చేయడంలో డిపార్ట్మెంట్గా ఏం చేయాలో అంతా చేస్తారనేది మీ అందరికీ తెలియజేస్తూ ఈ రిప్రజెంటేషన్ని పైకి పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. స్థానిక హౌసింగ్ బోర్డు సమీపంలోని ఎస్వీఆర్ సర్కిల్ వద్ద సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సుని లారీ ఢీకొంది. తాడేపూడి నుండి జంగారెడ్డిగూడెం వైపు ఆర్టీసీ బస్సు వెళ్తుండగా సెకండ్ ఫ్లైఓవర్ వైపు నుండి వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే ప్రయాణికులకు మాత్రం చిన్న చిన్న గాయాలయ్యాయి. ఉంగుటూరు నియోజకవర్గంలో పలువురు సోమవారం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి పసమట్ల ధర్మరాజు సమక్షంలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీలో చేరారు. చేబ్రోలుకు చెందిన కలగా చిన్నారావు, సండ్రాణి సత్యనారాయణ, ఎర్రా శ్రీనివాసరావు, మంతెన రమేష్, మర్రి భాను, కొనగన తరుణ్, కొమ్మిన ప్రవీణ్, ఆకుల ప్రవీణ్ తదితరులు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ధర్మరాజు అభినందనలు తెలిపారు. వారికి జనసేన పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. జనసేన నాయకులు సూరత్తుల అయ్యప్ప, తోటా శ్రీను, తాడిశెట్టి శివప్రసాద్, తానేటి జోగేశ్వరరావు, చేబ్రోలు జనసేన నాయకులు పాల్గొన్నారు. భీమడోలు నూతన తహసీల్దార్గా వరహాలయ్య సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు మండల వీఆర్ఏలు, రెవెన్యూ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం ఇప్పటి వరకు తహసీల్దార్గా విధులు నిర్వహించి బదిలీపై ఏలూరు వెళ్తున్న ఇందిరాగాంధీని సిబ్బంది సత్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సంగీద్దీన్, డిటి మాధవరావు, ఆర్ఐ కిరణ్ కుమార్, ధర్మారావు, శంకర్, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సార్, నా పేరు వరహాలయ్య అండి. నేను కాకినాడ ఆర్డర్స్ ఏవో చేస్తూ ఇక్కడికి బదిలీపై భీమడోలు రావడం జరిగింది. ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. 5వ తారీఖు జాయిన్ అయ్యాను. ఈ ఎలక్షన్ పర్పస్ మీద మమ్మల్ని ఇక్కడ ఎలక్షన్ సంబంధించి వేయడం జరిగింది. ఎలక్షన్ కార్యక్రమం తిరిగి మళ్ళీ బదిలీ అవ్వడం జరుగుతుంది. ఎలక్షన్ వర్క్ తో పాటు ఇంకా మిగిలిన వర్క్లు కూడా ఏదో ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా ముందుకు సిబ్బంది సహకారంతో ముందుకు తీసుకెళ్తారని తెలియజేస్తాను. ఈ జిల్లాలంటే పాత వెస్ట్ గోదావరి ఉన్నప్పుడు కొవ్వూరులో నేను 2014 ఎలక్షన్లో 2014 కొవ్వూరులో పనిచేయడం జరిగింది. ఒక 4 నెలలు అంటే ఎలక్షన్ పీరియడ్లో పనిచేశాను. కృష్ణా జిల్లాలో ఒక 6 సంవత్సరాలు పనిచేశాను. యూత్ సర్వీస్ ఈస్ట్ కూడా 6 నెలలు. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మధ్యాహ్నం అన్న సమారాధన జరిగింది. ఈ వారం పర్ణ రామకృష్ణ, రామతులసి దంపతులు వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్న సమారాధన నిర్వహించారు. భక్తులు భారీగా పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు. శ్రీ పరమేశ్వర ప్రీత్యంతం స్వాధ్యం సుభే స్వామిన మూర్తే శ్రీమన్
శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం నుంచి స్వామివారికి విశేష పూజలు అర్చనలు అభిషేకంలో నిర్వహించబడింది. అనంతరం ఉదయం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించబడింది. ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు గౌరవనీయులు మన తాడేపల్లిగూడెం వాస్తవ్యులు పర్ణ రామకృష్ణ గారు, వారి ధర్మపత్ని రామతులసి దంపతులు, వారి కుమారుడు స్వామి, వారి కోడలు నాగకుమారి, వారి కుమార్తె రూపా కమలాదేవి, వారి అల్లుడు సత్యరాం ప్రసాద్ మరియు వారి మనుమళ్ళు యశ్విన్, రుద్రాంశు, సోహాన్, వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాద వితరణ, అలాగే మధ్యాహ్నం అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. అన్ని దానాల్లో కూడా అన్నదానం గొప్పదానం అంటారు. అందులోని భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి పెద్ద సేవలందు ఈ రోజున అన్న సమాధానం నిర్వహిస్తున్న దాతలకి, వారి కుటుంబ సభ్యులకి ఆ పరమేశ్వరుడు ఆయురాగ్యాలను ప్రసాదించాలని, అలాగే ఇల్లు ఇలాగ అన్నదానాలు చేసే శక్తిని వారికి ప్రసాదించాలని కోరుచున్నాం. అలాగే ప్రతి సోమవారం కూడా నిర్వహిస్తున్న ఈ అన్న సమారాధనకి 50 భక్తులు విచ్చేసి శివప్రసాదం స్వీకరించి ఆయురాగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాం. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ కార్యవర్గ సమావేశం సోమవారం ఉదయం స్థానిక సిలువుదారి ప్రార్థన మందిరంలో జరిగింది. యూపీఎఫ్ కార్యదర్శి అబ్రహం ఆధ్వర్యంలో యూపీఎఫ్ అధ్యక్షులు జయబాబు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి నెల సర్వసభ్య సమావేశం కృష్ణాయపాలెంలో నిర్వహించాలని తీర్మానించారు. బిషప్ ఐజక్ ముగ్గల్ల, రత్నరాజు, రాజ్కుమార్, రాజబాబు, కరుణకుమార్, జాన్బాబు, సునీల్ తదితరులు పాల్గొన్నారు. దేవుని నమ్మి దేవుని సేవ చేస్తున్నటువంటి క్రైస్తవులు సమాజానికి చక్కగా సేవ చేసి క్రైస్తవుడిగా, నిజమైన క్రైస్తవుడిగా ఉండాలని ఒక తీర్మానం చేయడం జరిగింది. రకరకాలైనటువంటి ప్రలోభాలకు పడుకోకుండా సేవ చేసే ప్రతి సేవకులు, అలాగే మందిరాలకు వస్తున్న క్రైస్తవ విశ్వాసులు నిజమైన క్రైస్తవులుగా బ్రతకాలని వారి కొరకు ప్రార్థన చేయడం జరిగింది మొదటగా. రెండవది, ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నటువంటి రానున్నటువంటి కాలంలో అందరూ కులమత భేదాలు, ప్రాంతీయ భేదాలు లేకుండా అందరూ కూడా పక్షపాతం లేకుండా సమాధానంగా శాంతి భద్రతలు కలిగి ఉండాలని దేవుని వాక్యము దైవజనులు బిషప్ గారి ద్వారా దేవుడు మాట్లాడించడం జరిగింది. ప్రజలందరి కొరకు, రాజులందరి కొరకు, అలాగే నాయకులందరి కొరకు, ప్రజాప్రతినిధుల కొరకు, ప్రభుత్వాల కొరకు కూడా ప్రార్థన చేయమని, సుఖంగా ఉండాలని, క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మేము యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ ఆ దిశగా నడిపించడానికి ఈరోజు మేము తీర్మానం తీసుకోవడం జరిగింది. జనవరి మాసంలో సిపాయిపేటలో జనరల్ బాడీ సమావేశం ఆశీర్వాదకరంగా జరిగింది. అలాగే రెండో మాసంలో మొదటి సోమవారం మా ప్రియులు సెక్రటరీ గారు అబ్రహాం గారి యొక్క పరిచర్యలో వారి మందిరంలో ఎగ్జిక్యూటివ్ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో రెండో సోమవారం జరిగినటువంటి యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ జోసఫ్ గారి దగ్గర కృష్ణయ్యపాలెంలో ఏర్పాటు చేయడమైంది. దయచేసి జనరల్ బాడీ సభ్యులందరూ కూడా అక్కడ రావాలని, ఎవరైనా ఇంకనూ ఏ సొసైటీలో లేకపోతే, యూనియన్ లేకపోతే మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాము. మంచి పరిచర్య కొరకు, దైవ సందేశం వినడానికి, ఆత్మీయంగా బలపరచబడడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఈ ఎజెండాలో మేము చేసిన తీర్మానాలు దేవుని మహాదయని బట్టి గడిచినటువంటి 6 సంవత్సరాలు దేవుడు కాపాడినట్లుగా ఈ నూతన సంవత్సరంలో కూడా యూపీఎఫ్ను దేవుడు బలంగా దీవించాలని అనేకమైనటువంటి తీర్మానాలు తీసుకున్నాము. ప్రభు నామాన్ని బట్టి దేశం కొరకు, రాష్ట్రం కొరకు, అలాగే జరిగినటువంటి ఎన్నికల కొరకు కూడా ప్రార్థన చేసి ఉన్నాము. స్థానిక సుబ్బారావుపేటలో గల భవిత కేంద్రంలో దివ్యాంగ పిల్లల పేరెంట్స్కు నిరామయ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి సోమవారం అవగాహన కల్పించారు. నేషనల్ ట్రస్ట్ వారు పాఠశాలలో చదువుతున్న 4 రకాల అంగవైకల్యం ఉన్న దివ్యాంగుల పిల్లలకు ₹1,00,000 ఇన్సూరెన్స్ ఇస్తున్నందున దరఖాస్తు చేసుకోవాలని ప్రత్యేక ఉపాధ్యాయుడు ఎస్కే బాలయేశ్వరయ్య కోరారు. మానసిక వైకల్యం, సెబ్రల్ పాలసీ, ఆటిజం, బహుళ వైకల్యం ఉన్న పిల్లలకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పాఠశాల హెచ్ఎం జ్యోతి, ఉపాధ్యాయుని చంద్రకుమారి తదితరులు పాల్గొన్నారు. జట్లపాలెంలో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను తాడేపగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పరిసరాల పరిశుభ్రత గురించి వివరించారు. కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు, ఆరోగ్య సహాయకులు తదితరులు పాల్గొన్నారు.
వారానికోసారి మీ గృహాల వద్ద నీటి నిల్వ చేసే పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి శుభ్రం చేసుకోవాలి. అలా శుభ్రంగా చేసుకోకుండా ఇప్పుడు నూటి తొట్టులు ఉంటాయి కదా, మీరు నెలల తరబడి ఉంచేసినట్లయితే ఏమవుతుందంటే ఈ దోమలు వ్యాప్తి చెందడానికి కారణమైన గుడ్లు అక్కడ పెడతాయి ఆ నీటిలో. అవి పెట్టి 7 నుంచి 15 రోజుల లోపల అవి దోమ కింద తయారవుతాయి. అవి కుడితే కనుక మనకి మంచినీటిలో మనకు కుడితే కనుక డెంగ్యూ జ్వరం వస్తుంది. డెంగ్యూ యొక్క లక్షణాలు ఏంటంటే ఎక్కువగా 104 జ్వరం వస్తుంది, కనురెప్పలు వస్తాయి, శరీరం మీద ఎర్రదద్దుర్లు వస్తాయి. దీనికి ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏముండదు. డాక్టర్ గారు ఏం చేస్తారంటే మీకున్న లక్షణాలు బట్టి దీని వెంటనే ట్రీట్మెంట్ చేస్తారనమాట. దాన్ని నిర్ధారించడానికి మీ గ్రామంలోనే ఇక్కడ హెల్త్ సెంటర్ ఉంది, ఇక్కడ పరీక్షలు చేస్తారు. మీరు ప్రైవేట్ డాక్టర్ దగ్గర కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ వెళ్ళడం అవసరం లేదు. ఆ టెస్టులన్నీ కూడా ఇక్కడే 14 రకాల పరీక్షలు అనేవి ఇక్కడ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు సద్వినియోగపరచుకోండి. మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంలో మా ఆశా కార్యకర్త కానీ ఏఎన్ఎం గారు కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు తప్పనిసరిగా వారికి మీ యొక్క తాలూకా యొక్క ఆరోగ్య సమాచారం ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. గణపురం మండలం కాశపాడులో సోమవారం కుష్టి వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ పారామెడికల్ అధికారి ఎంపీ రమేష్ మాట్లాడుతూ శరీరంపై స్పర్శలేని నొప్పిలేని మచ్చలు ఉన్న, నరాలు తిమ్మిరెక్కిన, కనురెప్పలు మూతపడకపోవడం వంటి లక్షణాలు ఉంటే సమీపంలోని వైద్య సిబ్బందికి తెలియజేయాలన్నారు. కుష్టి వ్యాధిగ్రస్తులకు రిటైర్డ్ ఈఓ ఆర్డి తెల్లికృష్ణ నూతన వస్త్రాలు, పండ్లు అందించారు. పిఎంపి జిల్లా అధ్యక్షులు ఏఆర్కే పరమేశ్వర్లు శక్తికి మందులు ఇచ్చారు. కార్యక్రమంలో నోడల్ పర్సన్ వెంకటేశ్వర్లు, ఆరోగ్య సహాయకుడు నామాలరాజు, ఏఎన్ఎం శివకుమారి, వసంతులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జనవరి 30వ తేదీన కుష్టు నిర్మూలన దినోత్సవం సందర్భంగా అదే రోజు గాంధీ వర్ధంతి చేసుకోవడం, 30 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు కూడా ఈ కుష్టు నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి ప్రతి ఒక్కరు ఎవరికైనా అనుమానిత మచ్చలు శరీరం మీద ఉంటే, రాగి రంగు మచ్చలు, స్పర్శ లేకపోవడం, నొప్పి లేకపోవడం, అలాగే కాళ్ళు తిమ్ములు, చేతులు నడిచేటప్పుడు కాళ్ళు చెప్పులు జారిపోవడం, కనురెప్ప పడకపోవడం, ఇటువంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే పక్కవాళ్ళు కానీ ఎవరికైనా చెప్తే మనం ఇది ప్రభుత్వ హాస్పిటల్లోనూ ఎండిటి మల్టీ డ్రగ్ థెరపీ అనే చికిత్స ద్వారా మందులు ఇచ్చి దాన్ని నిర్మూలించడం జరుగుతుంది. గతంలో మరి కుష్టి వ్యాధి అన్నది ఉండేది, దాన్ని చాలా వరకు ప్రభుత్వం కంట్రోల్ చేయడం జరిగింది. అక్కడక్కడ కేసులు రావడం వల్ల మరలా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.